రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారని, నచ్చని నేతలను కేసులో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో ప్రభుత్వం పోలీసులు కలిపి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని, అలాగే పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారని, నందిగం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని, ఇవన్నీ ప్రభుత్వం పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేనని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారని, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యాబలం లేదని, విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచారని, అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ 57 చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు. మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ, ప్రలోభాలను ప్రోత్సహిస్తూ, భయపెట్టిస్తూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక పాపిరెడ్డిపల్లిలో వైఎస్ జగన్ పర్యటనలో రెడ్ బుక్ పోలీసింగ్ స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ చూసేందుకు వచ్చిన వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. తమ అభిమాన నేత జగన్ను చూడాలన్న ఆశతో పాపిరెడ్డిపల్లికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.